హలో ఎవరీవన్, మీరు ఫస్ట్ రీల్ మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. వీడియో కంప్లీట్ గా చూస్తూ చేస్తున్నట్లయితే మీకు కావాల్సిన 500 మీకు అయితే వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయోలో ఇచ్చిన లింక్ అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఎంటర్ యూపీఐ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. మీరు మీ యూపీఐ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు యూపీఐ ఐడి ఎక్కడ ఉంటుందో తెలియకపోతే గనక జస్ట్ మీరు మీ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఓపెన్ చేయండి. మీ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు క్లియర్ గా యూపీఐ ఐడి కనబడుతుంది కదా, దాని మీద గట్టిగా ట్యాప్ చేసి ప్రెస్ చేయండి. మీకు యూపీఐ ఐడి అయితే కాపీ అయిపోతుంది. వన్స్ మీరు యూపీఐ ఐడి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ ఎన్ అకౌంట్ నౌ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీతో వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి కూడా ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క ఫుల్ నేమ్ పాన్ కార్డ్ లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు 3 కనబడుతూ ఉంటాయి: బ్రోకరేజ్ ఫ్రీ అకౌంట్, ఫుల్లీ ఫ్రీ అకౌంట్, ఫ్రీ డెలివరీ అకౌంట్. మీకు కావాల్సింది ఏంటంటే ఫ్రీ డెలివరీ అకౌంట్ 0 రూపీస్. ఇది జస్ట్ మనం 500 రూపీస్ సంపాదించడం కోసం చేస్తున్నాం కాబట్టి మీరు ఈ ఫ్రీ డెలివరీ అకౌంట్ చూస్ చేసుకోండి. అలాగే కింద మీకు 20 రూపీస్ బ్రోకరేజ్ అండ్ F&O ఇంట్రాడే కరెన్సీ అని ఉంటుంది. ఇది మీకు 20 రూపీస్ కూడా మీరు ఏం ఛార్జ్ పడదు మీకు, ఎందుకంటే మీరు ట్రేడింగ్ ఏమీ చేయరు కాబట్టి. మీరు జస్ట్ ఓన్లీ ఒక స్టాక్ కొని అమ్మేయాల్సిందే కాబట్టి మీకు 20 రూపీస్ కూడా ఏం ఖర్చు అవ్వదు. సో సింపుల్గా మీరు ఈ ఫ్రీ డెలివరీ అకౌంట్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నో కంటిన్యూ విత్ ఫ్రీ డెలివరీ అకౌంట్ అని ఉంటుంది, దాన్ని చూస్ చేసుకోండి. ఇక్కడ మీకు పేజ్ 0 అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రిఫరల్ అని అడుగుతుంది, ఇదంతా మళ్ళీ లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. జస్ట్ ఐ విల్ డూ ఇట్ లేటర్ మీద క్లిక్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ప్లెయిన్ వైట్ వాల్ దగ్గర నుంచొని మీ యొక్క సెల్ఫీ క్యాప్చర్ చేసుకోండి. సెల్ఫీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెరిఫై సిగ్నేచర్ అని అడుగుతుంది. మీ పాన్ కార్డ్ లో మీరు ఎలా అయితే సైన్ చేశారో సేమ్ అదే విధంగా సైన్ చేయండి. ఆ తర్వాత మీకు యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నేమ్ ఇందులో సెట్ చేసి యాడ్ చేసుకోండి. ఇది కంప్లీట్ గా సేఫ్, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోమంటుంది, మేల్ సెలెక్ట్ చేసుకోండి. మ్యారిటల్ స్టేటస్ అని అడుగుతుంది. మీరు సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్. మీ ఫాదర్ అయితే ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి కింద ఫాదర్ సెలెక్ట్ చేసి మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటే అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు డిక్లరేషన్స్ అని అడుగుతుంది, రెండు నో సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఆక్యుపేషన్ అడుగుతుంది, మీ యొక్క జాబ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకోండి. నాకైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 1 year సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నామినీ యాడ్ చేయమంటుంది, నాకైతే నామినీ అవసరం లేదు. సో ఇక్కడ మీకు యాక్టివేట్ F&O ఇన్స్టాంట్ అని ఉంటుంది, జస్ట్ మీరు స్కిప్ మీద క్లిక్ చేసి స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది, సైన్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అని. క్లిక్ హెడ్ టు ఈ సైన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఇప్పుడు ఓటీపీ అయితే వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ సైన్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క డాక్యుమెంట్ ఈ సైన్ అయితే అయిపోతుంది. వేర్ డిడ్ యూ ఫైండ్ అస్ అని అడుగుతుంది. జస్ట్ మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది. సో ఇప్పుడు మీకు ఎంస్టాక్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. మీ యొక్క లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. దీన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే మీరు తీసుకోండి. ఇప్పుడు మీరు లాగిన్ నో మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎంస్టాక్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది. ఎంస్టాక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎంస్టాక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా లాగిన్ పేజ్ కనబడుతుంది. మీరు ఇంకా పాస్వర్డ్ సెట్ చేసుకోలేదు కాబట్టి కింద ఫర్గాట్ క్రియేట్ పాస్వర్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ ఐడి ఉంది కదా, ఈ లాగిన్ ఐడిని కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది, SMS కానీ ఈమెయిల్ కానీ. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది. మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు అయితే పెట్టుకోండి. ఇప్పుడు మీకు అయితే పాస్వర్డ్ సెట్ అయిపోయింది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీకు 2 factor సెక్యూరిటీ అని అడుగుతుంది, జస్ట్ మీకు అవసరం లేదు, ఎందుకంటే మీరు జస్ట్ 500 రూపీస్ కోసమే కాబట్టి స్కిప్ చేసేయండి. ఇక్కడ మీకు అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి 4 to 5 days చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ మీకు అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి 4 to 5 days అని చూపిస్తుంది, బట్ మీకు 4 to 5 days అయితే అవసరం లేదు. నాకైతే జస్ట్ 1.5 day లోనే అకౌంట్ యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ మీరు యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. అలాగే 50 రూపీస్ అమౌంట్ అయితే ఎంటర్ చేసి యాడ్ ఫండ్స్ మీద ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు 4 to 5 days అని చూపిస్తే కనుక మీ అకౌంట్ ఇంకా యాక్టివేట్ అవ్వనట్లు. ఇన్ కేస్ మీ అకౌంట్ యాక్టివేట్ అయితే కనుక అలా చూపించదు. వన్స్ మీ అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ మళ్ళీ వచ్చి కంటిన్యూ చేయండి. 50 రూపీస్ ఎంటర్ చేసి మీ యూపీఐ ఐడి ద్వారా మీరైతే పేమెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు మీకు 50 రూపీస్ ఫండ్స్ అనేవి డైరెక్ట్ మీ యొక్క అకౌంట్లో యాడ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే జస్ట్ మీరు ఒక స్టాక్ అయితే కొనాల్సి ఉంటుంది. మీకు నచ్చిన ఏదో ఒక స్టాక్ మీరు గూగుల్లోనే సెర్చ్ చేసుకోండి. మీకు నచ్చిన ఏదో ఒక స్టాక్ అయితే కొనుక్కోండి. ఇక్కడ మీరు జస్ట్ బై ఆప్షన్ మీద క్లిక్ చేసి 50 రూపీస్కి సరిపడా స్టాక్స్ అయితే కొనుక్కోండి. మర్చిపోకుండా ఇన్వెస్ట్ చూస్ చేసుకోండి, డే ట్రేడ్ కాకుండా. ఇన్వెస్ట్ అంటే మీకు లాంగ్ టర్మ్ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్కి మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి,
మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీరు జస్ట్ వీక్ డేస్‌లో మాత్రమే చేయాలి. అంటే స్టాక్ మార్కెట్ వర్క్ అయ్యే డేస్‌లో మాత్రమే చేయాలి. సో, మీకు సాటర్‌డే, సండే స్టాక్ మార్కెట్ హాలిడే ఉంటుంది కాబట్టి మండే టు ఫ్రైడే వరకైతే మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు హాలిడేస్‌లో గనుక ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్లయితే గనక మీకు ఆర్డర్ ప్లేస్ అవుతుంది గానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సోమవారం వచ్చి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఎలాగో మీకు అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి 2 డేస్ టైం పడుతుంది కాబట్టి ఈలోపు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకొని మీకు వర్కింగ్ డేస్‌లోనే ఈ స్టాక్ అయితే పర్చేస్ చేయండి. స్టాక్ పర్చేస్ చేసిన 24-48 అవర్స్‌లో మీకు మీ రూ. 500 మీరు ఏదైతే ఫస్ట్‌లో ఇచ్చిన యూపీఐ ఐడీ ఉందో ఆ యూపీఐ ఐడీకి క్రియేట్ అయిపోతాయి. వన్స్ యూపీఐ ఐడీకి మీ 500 క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ స్టాక్ అయితే మీరు ఇన్ కేస్ మీకు స్టాక్ ఎలా అమ్మాలో తెలియకపోతే ఒక కామెంట్ చేయండి. నేను చిన్న షార్ట్ వీడియోలా చేసి మన బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను.